సేంద్రీయ వ్యవసాయానికి ప్రధానమైనటువంటి వనరు గత్తం. ఆ గత్తం అనేది మా సహజసిద్ధంగా మేము ఆవులు ఉన్నాయి కాబట్టి సహజసిద్ధంగా దాన్ని వేసి ఆ పద్ధతుల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం. అయితే ఈ వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు కూడా మేము 80% దాన్నే మేము కట్టుకుని మళ్లీ అభివృద్ధి చేస్తుంటాం. మిగతా 20% అనేది మార్కెటింగ్ లో ప్రధానంగా క్యాబేజీ జాతికి, అలాగే కొన్ని రకాలు క్యారెట్, బీట్రూట్ అట్లాంటి జాతికి సంబంధించినటువంటివి మేము బెరంపూరు, బెంగళూరు అటు నుండి తెస్తుంటాము ఆన్లైన్ లో అవి చూసుకొని. ప్రధానంగా ఈ మాకున్నటువంటి మొత్తం ఒక 35 సెంట్లలో 18 రకాలు వ్యవసాయం చేస్తున్నాం. ఇది మార్కెటింగ్ అనేది గతంలో చాలా మాకు కష్టంగా ఉండేది. ఈ మార్కెటింగ్ చేయకపోవడం అంటే మనం మిగతా పద్ధతిలో చేసిన దానికి ఈ సేంద్రీయ వ్యవసాయంలో చేసిన దానికి ప్రధానమైనటువంటి కారణం మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ సంబంధించినటువంటి మాకు డాక్టర్లు, ప్రధానంగా డాక్టర్ కృష్ణమూర్తి గారు, ఆయన సలహా మేరకు, సూచనల మేరకు కొంతమందిని మేము వాట్సాప్ గ్రూప్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ వాట్సాప్ గ్రూప్ లో మేము పెడితే మాకు ఏవేవి ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి మేము పెడితే ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్తారు. ప్రధానంగా మేము చెప్పే రేటు ఉంటుంది ఇక్కడ ఈ సేంద్రీయ పద్ధతిలో. మార్కెట్ రేటు కన్నా 2 ఎక్కువగా ఉంటుంది. అది మాకు కలిసి వస్తుంది. ప్రధానంగా ఆ రకంగా మేము చేయడం వల్ల, వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం వల్ల మిత్రులు కొంతమంది విఐపి పర్సన్స్, అలాగే టీచర్స్, డాక్టర్స్ అట్లాంటివి అంటే సేంద్రీయ వ్యవసాయం మీద అవగాహన కలిగినటువంటి వాళ్ళు స్పందించి ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు. ఇది గత 7-8 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మిగతా రైతులకి మేము చెప్తే ప్రధానంగా మార్కెటింగ్ సమస్య చాలా పెద్దగా సమస్య ఉంది. మిగతా కాయగూరలు, మిగతా దీని మీద చూసుకుంటే చాలా ఇబ్బందితో కూడుకున్నది. చాలా మంది రైతులు చేసి చేతులు కాల్చుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి అట్లా కాకుండా నేను చెప్పింది ఏంటంటే, మనం మార్కెటింగ్ ప్రధానమైనటువంటి చేసేటప్పుడు ఈ మన వాట్సాప్ గ్రూప్ గాని, లేకపోతే మన కొంతమంది అవగాహన ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులతో మనం మార్కెటింగ్ చేసుకుంటే మనకు గిట్టుబాటు ఉంటుంది. మేము దగ్గర ఈ 35 సెంట్లలో సుమారు మాకు సంవత్సరానికి వ్యవసాయం అంటే మన వరి పండించిన కన్నా 2 ఆదాయం వస్తుంది. ఈవేళ వరి పండించి మనం చూస్తున్నాం బాధలు. కాబట్టి అట్లాంటి వరిని తగ్గించేసి ఈ సేంద్రీయ వ్యవసాయం మీద చేసుకుని ప్రధానంగా మార్కెటింగ్ చేయాలి. ఇది ఈ రకమైనటువంటి ఈవేళ మా సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల, ఇవి మనం వినియోగించడం వల్ల మనం చూస్తున్నాం దాని యొక్క ఉపయోగాలు కూడా ఈవేళ ఎక్కువ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇదే పద్ధతుల్లో ఈవేళ దీనికి సంబంధించి మన డూప్లికేట్ వ్యవహారం కూడా జరుగుతుంది. సేంద్రీయ పద్ధతిలో చేస్తున్నామని చెప్పేసి కొంతమంది. సేంద్రీయ పద్ధతిలో చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది, చాలా ఓపికతో కూడుకుంది. ఇది చూడండి, ఫారం కోడి 60 నుంచి 75 రోజుల్లో గుడ్లు పెడతాయి. కానీ నాటుకోడి 180 రోజుల నుంచి 200 రోజులు మనకు గుడ్లు పెడతాయి. ఇంత డిఫరెంట్ లో రైతు ఎక్కడ మనం చూస్తాడు, మనకి ఎంత వేగం మనకు ఆదాయం రావాలని చూస్తారు. కాబట్టి ఈవేళ మనం గమనించవలసిన అవసరం ఏంటంటే, రేటుతో మనం కాకుండా మంచి నాణ్యమైనటువంటి కాయగూరలు గాని, కోడిగుడ్లు గాని కావాలనుకుంటే ఈ సేంద్రీయ పద్ధతుల్లో చేయాలి. దీనికి ప్రభుత్వం మరింత ప్రోత్సహించి మరింత చేసినట్టయితే మాలాంటి రైతులకి ఉపయోగం ఉంటుందనేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం.